హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మీకు చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా మీకు అచ్చం బయట రెస్టారెంట్లో ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో అదే ఫ్లేవర్గా వచ్చే విధంగా నేనైతే చూపించిపోతున్నాను. ఇక్కడ నేను 1/2 kg దాకా చికెన్ తీసేసుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ని ముక్కలు అయితే కట్ చేసేసుకుని దీనిలోకి 1/2 స్పూన్ అంత పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ఒక చెక్క నిమ్మబద్ద రసాన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం కలపడం వల్ల ఎక్కువ నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు. చికెన్కి చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఈ నిమ్మరసం అనేది మనకి చికెన్కి తర్వాత కూడా మనం కుక్ చేసేటప్పుడు ఒక మంచి జ్యూసీ ఫ్లేవర్ లాంటిది ఇస్తుందండి. ఒక 15 నిమిషాలు అయితే చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 6 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్టార్ ఫ్లవర్, 2 దాల్చిన చెక్కలు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ల కారం అయితే తీసేసుకుని ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కారం ప్రిపేర్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్కి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్దలపాయి, ఒక రెబ్బ కరివేపాకు, 2 చిల్లీ అనేది తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్లోకి నేనైతే ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి వేయించేసేసుకున్నానండి. ఆనియన్ వేగాక దీనిలోకి పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు కూడా వేయించేసేసుకుంటున్నాను. ఇవి వేగాక మనకి కొంచెం దీనిలోకి మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసేసుకోవాలి. చికెన్ కూడా చక్కగా మనకి వేగిపోవాలండి. అంటే మనకి చికెన్ వెంటనే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయిల్లో వేసిన వెంటనే ఆ వాటర్ అనేది కూడా చక్కగా ఇంకిపోయి మనకి చికెన్ అనేది ఎంత బాగా వేగితే ఫ్రైకి అంత బాగుంటుంది. చికెన్ పైన మనకి చూడండి ఈ విధమైన రెడ్డిష్గా చక్కగా వేగాకే మనకి కారం అనేది ఎప్పుడు వేయాలి, ముందుగా వేస్తే కనుక చికెన్ అనేది వేగదు. సో మనకి చికెన్ వేగాక దీనిలోకి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కారం అయితే దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను. కారం కూడా వేసాక ఇంకొంచెం సేపు అనేది మనకి వేగాలి. దీనిలోకి మనం సాల్ట్ లెవెల్ అనేది చూసి, అదేవిధంగా మీకు కారం కూడా సరిపోకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫైనల్గా దీనిలోకి నేను కొంచెం 1 స్పూన్ అంత గరం మసాలా తీసేసుకుంటున్నాను. కారం వేసాక చాలామంది దించేస్తారు. అలా కాకుండా ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కారం కూడా చాలా చక్కగా వేగుతుంది. చికెన్కి కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.